Good morning, everybody. Our today's lesson is inflation, causes and consequences. అంటే ద్రవ్యోల్బణానికి గల కారణాలు, ద్రవ్యోల్బణం యొక్క పరిణామాలు. అయితే ఇదివరకు మనం చెప్పుకున్న లెసన్లో ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణంలో ఉండే రకాలు ఏమిటో అన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. మామూలుగా చెప్పాలంటే ద్రవ్యోల్బణం అంటే ఏ కంటిన్యూయస్ అండ్ సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్. అంటే సాధారణ ధరల స్థాయిలో నిరంతరం వచ్చే పెరుగుదలనే మనం ద్రవ్యోల్బణం అంటాం. దీనికి ఆర్థికవేత్తలు రకరకాల నిర్వచనాలు ఇచ్చారు. అందులో కొంతమంది ముఖ్యంగా ఇర్వింగ్ ఫిషర్, హార్ట్రే వీళ్ళందరూ కూడా మానిటరిస్ట్ కాబట్టి వాళ్ళు ఆ కోణంలో చెప్పారు. ఏమిటంటే దేశంలో ద్రవ్యరాశి సప్లై బాగా పెరిగిపోతూ ఉంటే ధరల స్థాయి పెరిగిపోయే ప్రమాదం ఉంది అని చెప్తారు వాళ్ళు. కానీ జేఎం కీన్స్ ఏమంటాడంటే ఇన్ఫ్లేషన్ షోస్ ఏ స్టేట్ ఆఫ్ డిసీక్విలిబ్రియం బిట్వీన్ ద అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై అట్ ద ఎగ్జిస్టింగ్ ప్రైసెస్ అంటాడు ఆయన. అంటే ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్కి సమిష్టి సప్లైకి మధ్య ఉండే తేడా వల్ల ధరల స్థాయి పెరుగుతుంది. అంటే ఏమిటంటే అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై కన్నా ఎక్కువైపోతే సాధారణ ధరల స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. అటువంటి స్థితినే ద్రవ్యోల్బణము అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కీన్స్ రియల్ అప్రోచ్ అనమాట అంతా కూడా. అంటే దేశంలో సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉండడం, సమిష్టి సప్లై తక్కువగా ఉండడం, ఆ రెండింటికి ఉండే గ్యాప్ వలన ధరల స్థాయి పెరిగిపోతుందని కీన్స్ అంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సమిష్టి డిమాండ్ ప్రభావితం చేసే అంశాలు ఏంటి, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద అగ్రిగేట్ డిమాండ్ అండ్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద అగ్రిగేట్ సప్లై, ఆ రెండు కూడా చూడాలి. ఎందుకంటే సప్లై తగ్గిపోవడము, డిమాండ్ పెరిగిపోవడం వల్లే ధరల స్థాయి పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి డిమాండ్ ప్రభావితం చేసే అంశాలు ఏంటి, సప్లైని ప్రభావితం చేసే అంశాలు ఏంటో మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. అవే చూద్దాం ఈరోజు. ఇన్ఫ్లేషన్, కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. The explanation of the excess demand approach of J.M. Keynes highlights the various causes of inflation. అంటే కీన్స్ తాలూకా ఎక్సెస్ డిమాండ్ అప్రోచ్లోనే మనకి ద్రవ్యోల్బణం యొక్క కారణాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వస్తు సేవల సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై కన్నా అధికమైనప్పుడు సాధారణంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అంటే ఇఫ్ అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్ ద అగ్రిగేట్ సప్లై దట్ లీడ్స్ టు రైజ్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్. కావున డిమాండ్ను సప్లైని ప్రభావితం చేసే అంశాలను మనం పరిశీలించవలసి ఉంటుంది. అంటే డిమాండ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది, సప్లై ఎందుకు మనం పెంచలేకపోతున్నాము, వాటికి గల కారణాలు మనం అన్వేషించవలసి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డిమాండ్. అంటే డిమాండ్ ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్. దీన్నే మనం లోటు ద్రవ్య విధానం అంటాం. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలకి బడ్జెట్లో ఎప్పుడు కూడా లోటు ఏర్పడుతూనే ఉంటుంది. కారణం ఏమిటంటే ప్రభుత్వాలు ఖర్చులు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో ఆదాయం సమకూర్చుకోలేకపోతూ ఉంటాయి. అంటే పన్ను రూపేణా కానీ ధర రూపేణా కానీ రకరకాలుగా సమకూర్చుకోలేకపోతుంటాయి. అటువంటిప్పుడు ఏం చేస్తూ ఉంటాయంటే ప్రభుత్వాలు బారోయింగ్స్ ద్వారా కానీ లేదా లోటు ద్రవ్య విధానం అవలంబించి అదనంగా కరెన్సీని ప్రింట్ చేయడం ద్వారా కానీ బడ్జెట్లో ఏర్పడిన లోటుని కవర్ చేసుకోవడం ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే దేశంలో ప్రజల యొక్క ఆదాయాలు పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఆదాయాలు ఏ రేట్లో పెరుగుతూ ఉంటాయో ఆ రేట్లో మార్కెట్లో వస్తువుల యొక్క సప్లై పెరగదు. ఆదాయాలు పెరిగినప్పుడు ఏమవుతుంది, ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులు డిమాండ్ చేస్తారు. కానీ వస్తు సేవల సప్లైని మాత్రం పెంచడం సులువుగా సాధ్యపడే విషయం కాదు. ఈ విధంగా ఏమవుతుందంటే అధికంగా ద్రవ్యాన్ని ముద్రించినప్పుడు ప్రజల యొక్క ఆదాయాలు పెరగడం, దానివల్ల సమిష్టి డిమాండ్ పెరగడం, ఆ స్థాయిలో సమిష్టి సప్లై పెరగకపోవడం వల్ల ధరల స్థాయి పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే లోటు ద్రవ్య విధానం ద్వారా కరెన్సీని అదనంగా ప్రింట్ చేసే అధికారము ఫెడరల్ వ్యవస్థలో కేవలము కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే బడ్జెట్లో లోటు ఏర్పడితే ఎఫ్ఎం ఫిజికల్ మేనేజ్మెంట్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా ఏం చేస్తూ ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో బారోయింగ్స్ చేస్తూ ఉంటాయి. ఇంటర్నల్ బారోయింగ్స్ కానీ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ కానీ. ఆ విధంగా ఈ రుణాలు సమకూర్చుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే బడ్జెట్లో ఏర్పడిన లోటు కవర్ చేసుకుంటూ ఉంటాయి. మొత్తానికి ఏ విధంగా చేసినా దేశంలో ప్రజల యొక్క ఆదాయ స్థాయి పెరగడం, సమిష్టి డిమాండ్ పెరగడం, దానివల్ల దేశంలో ధరల స్థాయి పెరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే అర్థం ఏంటి అంటే బడ్జెట్లో ఏర్పడిన లోటు కవర్ చేసుకోవడానికి ప్రభుత్వాలు అదనంగా ద్రవ్యాన్ని ముద్రించడమే. దీన్ని మన భారతదేశంలోని దేశాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదనంగా ద్రవ్యాన్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే బడ్జెట్లో ఏర్పడిన లోటు కవర్ చేసుకోవడానికి అదనంగా ఈ బాండ్స్ జారీ చేయడం కానీ లేదా రుణపత్రాల ద్వారా ద్రవ్యాన్ని సమీకరించుకోవడం కానీ చేస్తూ ఉంటాయి అన్నమాట. అది డెఫిసిట్ ఫైనాన్సింగ్. In order to meet the increasing expenditure, the government resorted to deficit financing by borrowing from the public and printing notes in huge quantity. రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. Borrowings from the public and another one is printing notes in huge quantity.
దిస్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ అగ్రిగేట్ డిమాండ్. దీనివల్ల జరిగే పరిణామం ఏంటి? ప్రజల యొక్క ఆదాయ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. ఆదాయ స్థాయిలు పెరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క సమిష్టి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ స్థాయిలో మనం వస్తువుల సప్లై చేయలేకపోతే దాని స్థాయి పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇంకా సెకండ్ రీజన్ ఏమిటంటే ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఆధునిక కాలంలో ప్రభుత్వాల యొక్క వ్యయం బాగా పెరిగిపోతూ ఉన్నాయి. పూర్వం రోజులకి ఇప్పటికీ చాలా తేడా. పూర్వం రోజుల్లో పోలీస్ స్టేషన్ ఉండేటప్పుడు ప్రభుత్వం పరిమితంగా ఉండేది, కానీ వెల్ఫేర్ స్టేట్లో ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే డెమోక్రసీలో ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ కాబట్టి ప్రజా శ్రేయస్ కోసం ప్రభుత్వం బాగా ఖర్చు పెట్టాలి. ముఖ్యంగా వ్యయాల్లో మనకు 3 రకాలు ఉంటాయి. ఒకటి డెవలప్మెంట్ ఎక్స్పెండిచరు, 2 డిఫెన్స్ ఎక్స్పెండిచరు, 3 వెల్ఫేర్ ఎక్స్పెండిచరు. మన ఈ మధ్యన చైనాతో జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ లడఖ్ కూడా పర్యటించాడు. ఏమిటి కారణం ఏంటంటే చైనా భారతదేశం పైన దురాక్రమణ చేసే అవకాశం ఉందని చెప్పి ఇవాళ కొత్తగా రష్యా నుంచి ఇంచుమించు 38,000 కోట్ల రూపాయల చిల్లర మిగ్ విమానాలు ఇవన్నీ మనం కొనుక్కుంటున్నాం. అంటే ఏమిటి? ఇక్కడ రక్షణ వ్యయం పెరుగుతున్నది. రక్షణ వ్యయం ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా దేశంలో దాని యొక్క పరిణామాలు వేరేగా ఉంటాయి. అంటే ఒకవైపు ఏమో శత్రు దేశాలు భయం ఉండేటప్పుడు రక్షణ వ్యయం పెరిగిపోతూ ఉన్నది. తర్వాత ఈ రాజకీయ పార్టీలు అధికారంలో రావడం కోసం అనేక రకాల వాగ్దానాలు చేస్తూ ఉంటాయి ప్రజలకి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ విద్యాదేవన పథకాలు, అమ్మఒడి పథకాలు ఇలాంటి వాటి వల్ల కూడా పెరిగిపోతూ ఉంటాయి. మొత్తానికి వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ పెరుగుతున్నది, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉన్నది, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కానీ, లేదా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కోసం కానీ, స్టీల్ ప్లాంట్ల కోసం కానీ, రహదారుల నిర్మాణం కోసం కానీ ప్రభుత్వాలు వ్యయం చేయక తప్పదు. మొత్తానికి చెప్పేది ఏంటంటే ఓవరాల్గా పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతున్నది. ఎప్పుడైతే పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతున్నదో ముఖ్యంగా పబ్లిక్ ఎక్స్పెండిచర్లో దీర్ఘఫలనకాల లక్షణం కానీ ఉంటే అంటే లాంగ్ గెస్టేషన్ పీరియడ్ అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత ఫలితాలు రావడానికి పట్టే కాల వ్యవధి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే ఈ మధ్య కాలంలో ప్రజల యొక్క ఆదాయాలు పెరిగిపోతూ ఉంటాయి, కానీ దేశంలో వస్తువుల యొక్క సరఫరా పెరగదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ధన స్థాయి పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మొత్తానికి పబ్లిక్ ఎక్స్పెండిచర్ విపరీతంగా చేయడం వల్ల దేశంలో ధన స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా థర్డ్ వన్ ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ ప్రైవేట్ ఎక్స్పెండిచర్. మరి మనం కూడా ఏం బాగా పెంచేస్తున్నాం. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతున్నది. ఎందుకు పెరిగిపోతున్నది అంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేటప్పుడు క్రమంగా ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. ఆదాయాలు పెరిగినప్పుడు ముఖ్యంగా దేశంలో మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ ఎక్కువగా ఉంటే వాళ్ళు తమకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం ఖర్చు పెడతారు. కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎంపీసీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వచ్చిన ఆదాయంలో 60, 70, 80 అలా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే వినియోగం ఏం పెరుగుతుంటుందో ఆటోమేటిక్గా మార్కెట్లో వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. మరి ఆ స్థాయిలో ఉత్పత్తుల యొక్క సప్లై కానీ లేకపోతే ధర స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. ఉద్యమదారులు లేదా వ్యాపార సంస్థలు ఏం చేస్తూ ఉంటాయంటే అదనంగా ఉత్పత్తి చేయడానికి పెట్టుబడి వ్యయాన్ని కూడా పెంచుతూ ఉంటాయి. అది కూడా ఒక కారణమే. ఎవరి థింగ్ ఏమిటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతూ ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్ది ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఉత్పత్తి వ్యయం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తాన్ని చెప్పేది ఏమిటంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచరు, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచరు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల కూడా దేశంలో ధన స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ అంటే ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్. ముఖ్యంగా మనం సాధారణంగా ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాము అంటే మన అవసరాలకు మించి ఎక్కువగా ఉత్పత్తి చేస్తే వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం తప్పేమీ లేదు. ఎందుకంటే మనకి అవి మిగులుగా ఉండేటప్పుడు వాటి విదేశాలకు ఎగుమతి చేస్తే మనం ఆదాయం సంపాదించుకోవచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే వ్యాపారస్తులు దేశంలో కొరత ఏర్పడే వస్తువులను కూడా ఎగుమతి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే విదేశాల్లో వాటికి కానీ ఎక్కువగా ధర కానీ పలికితే వాళ్ళు ఎగుమతి చేస్తూ ఉంటారు. అన్నప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఏం చేయాలి? దేశంలో ఏ ఉత్పత్తులకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందో ఆ ఉత్పత్తుల యొక్క ఎగుమతుల్ని నిషేధించాలి. మనకి ఈ సంవత్సరం బిగినింగ్ జనవరి, ఫిబ్రవరి టైంలో ఉల్లిపాయలు అంటే ముఖ్యంగా ఆనియన్ షార్టేజ్ వచ్చింది. ఉల్లిపాయలు కేజీ 100 రూపాయలు కూడా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉల్లిపాయలు ఇదివరకు మీరు ఆర్డర్ తీసుకున్నా సరే ఎవరు కూడా ఎగుమతి చేయడానికి వీలు లేదు అని ఆంక్షలు పెట్టింది. ఎందుకంటే అది నిత్యావసర వస్తువు. కాబట్టి చెప్పేది ఏమిటి అంటే కొరతగా ఏ వస్తువులు అయితే ఉంటాయో వేటి ఉత్పత్తులు మనకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయో వాటి ఎగుమతులపైన ప్రభుత్వాలు నిషేధాలు విధించాలి. కానీ ప్రభుత్వం అక్కడ కానీ ఉదాసీనంగా ఉంటే ఏమవుతుంది అంటే దేశంలో వాటి యొక్క ధరలు బాగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. కొరతగా ఉన్న వస్తువులను ఎగుమతి చేయడం వలన వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. తర్వాత ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. ఒక విధంగా చెప్పాలి అంటే అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అన్ని సమస్యలకి మూల కారణం ఏది అంటే జనాభాయే. అంటే ఆహార సమస్య ఏర్పడినా, నిరుద్యోగ సమస్య ఏర్పడినా, ధరలు పెరిగినా అన్నిటికీ కేంద్ర బిందువు ఎక్కడ ఉంటుంది అంటే జనాభా. మరి భారతదేశం వంటి దేశాల్లో జనాభా మితిమీరి పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాల వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అదే కాకుండా ఏమవుతుందంటే గ్రామాల నుంచి నగరాలకి ఉపాధి కోసం వలసపోతూ ఉంటారు. దాన్ని మైగ్రేషన్ అంటాం మనం. అన్నప్పుడు ఏమవుతుందంటే పట్టణాల పైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, అక్కడ ఇళ్ల తాలూకా అద్దెలు పెరిగిపోతూ ఉంటాయి, మురికివాళ్ళు పెరుగుతూ ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మొత్తానికి ఏంటంటే జనాభా మితిమీరి పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది. వాటి ఆ స్థాయిలో మనం ఉత్పత్తి చేయనప్పుడు ఆటోమేటిక్గా ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. A rapidly growing population has the effect of raising up the level of aggregate demand for goods and services. అంటే అగ్రిగేట్ డిమాండ్ అంటే వస్తువులకి సేవలకి పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. బట్ ఇఫ్ ద సప్లై ఈజ్ నాట్ ఇంక్రీజ్ అట్ ద సేమ్ రేట్, ప్రైస్ లెవెల్ విల్ గో అప్. అంటే డిమాండ్ అయితే పెరుగుతుంది, కానీ సప్లైని మనం పెంచడం సాధ్యపడదు సులువుగా. కారణం ఏంటంటే సప్లై అనేది భౌతికపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో వ్యవసాయ ప్రధానమైన దేశాల్లో ప్రకృతి పైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం దేశంలో ఇన్ని లక్షల హెక్టార్లు మనం వినియోగం ఉత్పత్తి చేస్తున్నాం కదా అని, కానీ ప్రకృతి కానీ అనుకూలించకపోతే, అంటే నైరుతి ఋతుపవనాలు కానీ ఈశాన్య ఋతుపవనాలు కానీ సకాలంలో రాకపోతే, లేదా అతివృష్టి అనావృష్టిలో వచ్చినా ఏమవుతుంది అంటే ఉత్పత్తి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంచేత సప్లైని పెంచడం అనేది అంత సులువుగా సాధ్యపడే విషయం కాదు. డిమాండ్ అయితే పెరిగిపోతుంది కానీ సప్లైని పెంచలేము. ఆ రెండుకి ఎప్పుడైతే గ్యాప్ ఏర్పడిందో ఆటోమేటిక్గా ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది అనమాట. తర్వాత వార్ సిచ్యువేషన్. ఈ వార్ సిచ్యువేషన్ గురించి ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం. వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రభుత్వానికి యుద్ధ వ్యయం పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోని, సెకండ్ వరల్డ్ వార్ టైంలోని ప్రపంచంలో చాలా మంది ఈ అనుభవాన్ని, అంటే చాలా దేశాలు ఈ అనుభవాన్ని ఫేస్ చేశాయి. ఏమిటంటే వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ బంద్ అయిపోతుంది. ఏ దేశంలో ఉండే ప్రజలు ఆ దేశంలో వచ్చే ఉత్పత్తులపైనే ఆధారపడాల్సి వస్తుంది. అదే టైంలో వ్యాపారస్తులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే సరుకులు అక్రమంగా దాచేసి బ్లాక్ మార్కెట్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వార్ సిచ్యువేషన్ వలన కూడా మనకి హోర్డింగ్లు ఇవన్నీ పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. అంటే యుద్ధ ప్రమాదం కానీ ఏర్పడితే, యుద్ధ పరిస్థితులు కానీ ఏర్పడితే ఏమవుతుందంటే ఉత్పత్తి కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది ఒకవైపు. మరోవైపు వ్యాపారస్తులు అధిక లాభాల కోసం బ్లాక్ మార్కెట్ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి అన్ని కారణాల చేత కూడా ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఈ బ్లాక్ మార్కెట్స్ అనేవి సాధారణంగా ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రధానంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పెద్దగా ఉండదు. అంటే పరిపాలనా యంత్రాంగం బ్యూరోక్రసీలో కొంచెం అవినీతి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్లాక్ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా హోల్సేల్ డీలర్స్, ఈ కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే ఉత్పత్తులు కొనుగోలు చేసి, అంటే తాము లైసెన్స్ పొందిన దానికన్నా ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ చేస్తూ ఉంటారు. అలా నిల్వ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఒకసారి తూతూ మాత్రంగా ఏవో విజిలెన్స్ దాడులు ఇవి చేస్తూ ఉంటుంది, కానీ యాక్చువల్గా భారతదేశం వంటి దేశాల్లో బ్లాక్ మార్కెట్ చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. అది కూడా ఒక కారణమే. తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ లేబర్. ఇది ఏమిటంటే ప్రధానంగా నిన్న మనం చెప్పుకున్నాం, అదేమిటంటే వేజ్ ప్రైస్ పెరగలని. ధరల స్థాయి పెరిగితే కార్మిక సంఘాలు బలీయంగా ఉన్నప్పుడు ఏమవుతాయి, వెంటనే వాళ్ళు వేతనాలు పెంచమని కోరుతారు. వాళ్ళు వేతనాలు పెంచమంటే యజమాన్యం ఏం చేస్తుంది అంటే ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులకి ధరలు పెంచుతారు. వాళ్ళకి ధరలు పెరిగాయి కాబట్టి మళ్ళీ వేతనాలు పెంచమని అంటారు. ఈ వేజ్ ప్రైస్ పెరగకి ఎక్కడ అంత అనేది ఉండదు అనమాట. అంచేత కార్మిక సంఘాలు బలీయంగా ఉంటే ఆటోమేటిక్గా వేతనాలు పెరుగుతూ ఉంటాయి. వేతనాలు పెరిగాయి అంటే ప్రజల యొక్క ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. ఆదాయ స్థాయి పెరిగిందంటే వాళ్ళు ఎక్కువగా వస్తువులు డిమాండ్ చేస్తారు, కానీ ఆ స్థాయిలో సప్లై లేకపోతే ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. అది ఆర్గనైజేషన్ ఆఫ్ లేబర్. తర్వాత చీప్ మనీ పాలసీ, ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దీన్ని తెలుగులో చౌకబారు ద్రవ్య విధానం అంటాం. ఈ చౌకబారు ద్రవ్య విధానం అంటే ఎప్పుడు అవలంబిస్తుందని గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థ కొంచెం స్తబ్దంగా ఉండేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఉద్యమదారులని ఎంఎస్ఎంఈడి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నిర్వహించే వాళ్ళకి కూడా తక్కువ షరతుల పైన, తక్కువ వడ్డీ రేటు పైన వాళ్ళకి ఎక్కువగా రుణాలు ఇస్తూ ఉంటుంది. రుణాలు ఇచ్చిన తర్వాత ఉత్పత్తి జరిగితే పర్వాలేదు, కానీ ఉత్పత్తి కార్యకలాపాలు స్తంభించిపోయి ఆ రుణాలు అనేవి నిరుపయోగ రుణాలు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద కానీ మారిపోతే దానివల్ల ఏమవుతుంది అంటే దేశంలో ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది అనమాట. భారతదేశంలో మనం చాలా బ్యాంకుల తాలూకు బ్యాలెన్స్ షీట్లు కానీ చూస్తూ ఉంటే ప్రతి బ్యాంకు తాలూకు బ్యాలెన్స్ షీట్లో కూడా కనీసం మినిమం 5% నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి. అంటే తిరిగి అంటే అవి ఏంటంటే రాని బాకీల ఖాతా అంటాం మనం, తిరిగి రాబెట్టుకోలేని రుణాలు. దానివల్ల ఏమవుతుందంటే దేశంలో ప్రజల దగ్గర బ్లాక్ మనీ పెరిగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి అన్నమాట. అది కూడా ఒక కారణమే. The policy of the credit expansion leads to increase in the supply of money. Policy of credit expansion by the banks, particularly the commercial banks. దానివల్ల ఏమవుతుంది, సప్లై ఆఫ్ మనీ పెరుగుతుంది, విచ్ రైజెస్ ది డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల యొక్క ఆదాయాలు పెరిగి వాళ్ళు వస్తువుల్ని సేవల్ని బాగా డిమాండ్ చేస్తారు, కానీ సప్లై లేకపోతే ఏమవుతుందంటే ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా మనం ధరల స్థాయి పెరగడానికి డిమాండ్ ప్రభావితం చేసే అంశాలు ఇవన్నీ కూడా కారణాలే.
అయితే ఏదో ఒక్క ప్రధాన కారణం అని చెప్పలేం. ఈ అన్ని కారణాలు సైమల్టేనియస్ గా పనిచేస్తూ ఉంటాయి. దానివల్ల ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇంకా నాణ్యానికి ఒకవైపు చూసాం మనం, ఏమిటంటే ఒకవైపు ఏమిటి హెడ్ వైపు చూసాం, అదే డిమాండ్ ప్రభావితం చేసే అంశాలు. నాణ్యం ఇంకోవైపు తిప్పితే మనకు బొరుసు ఉంటుంది, అంటే టైల్ ఉంటుంది. అందులో మనం చూస్తే ఏమంటే సప్లైని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, అసలు ద్రవ్యోల్బణం ఎందుకు ఏర్పడింది? డిమాండ్ పెరిగిపోయింది, సప్లై ఏమో పెంచలేకపోతున్నాం. కాబట్టి డిమాండ్ ఎందుకు పెరిగిపోయింది అనే దానికి ఇవన్నీ కారణాలు. సప్లైని మనం ఎందుకు పెంచలేకపోతున్నాము అంటే సప్లైని ప్రభావితం చేసే అంశాలు కూడా మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. ద్రవ్యోల్బణానికి కారణాల్లో రెండవ అంశం ఏది అంటే సప్లైని ప్రభావితం చేసే అంశాలు. సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సప్లై, అది చూద్దాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ సప్లైలో ఫస్ట్ వన్ ఏంటంటే నేచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు అంటాం. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే ఉత్పత్తి కొంచెం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైన భారతదేశం వంటి దేశాలలో ఉత్పత్తి పైన బాగా ప్రభావాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఏమిటంటే అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, లేదా సునామీలు కానీ, లేదా ఫ్యామిన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఏర్పడితే ఏమవుతుందంటే ఉత్పత్తి కార్యక్రమాలు స్తంభించిపోతాయి. తర్వాత ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఎప్పుడైతే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి తగ్గిపోయిందో వివిధ రంగాలు పరస్పరం ఆధారపడి ఉంటాయి కాబట్టి దీని ఎఫెక్ట్ పారిశ్రామిక రంగం పైన పడుతుంది. ఎందుకంటే పారిశ్రామిక రంగంలో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వ్యవసాయ ప్రాతిపదిక పరిశ్రమలు. ఇక్కడ జూట్ ఉత్పత్తి కాకపోతే అక్కడ జూట్ ఇండస్ట్రీ పనిచేయదు, ఇక్కడ కాటన్ ఉత్పత్తి కాకపోతే అక్కడ కాటన్ ఇండస్ట్రీ పనిచేయదు, ఇక్కడ టొబాకో ఉత్పత్తి కాకపోతే అక్కడ టొబాకో ఇండస్ట్రీ పనిచేయదు. వ్యవసాయదారులకు ఆదాయాలు కానీ పెరగకపోతే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి చేసే వస్తువులకి డిమాండ్ ఉండదు. ఇలాగే ఈ రంగాలన్నీ కూడా పరస్పరం ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా ఏర్పడితే ఆటోమేటిక్గా ఉత్పత్తి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అనమాట. నేచురల్ కెలామిటీస్ లో ఫ్యామిన్స్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, సునామీస్ ఎక్సెట్రా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉత్పత్తి తగ్గి ధర స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది అనమాట. తర్వాత రెండోది ఏంటంటే ఉత్పత్తి కారకాల కొరత. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా బాటిల్ నెక్స్ ఉంటాయి. భారతదేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి కానీ అన్ని వనరులు కూడా మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలో ఏదో కొద్దిగా డెవలప్మెంట్ సాధించాం, ఎందుకంటే కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ టెక్నాలజీ. బట్ మొదట్లో ఏమిటంటే మన ఇండియాలో పెట్రోల్ డీజిల్ అనుకుంటే ఓన్లీ ఆన్లాండే ఉండేది, అస్సాంలో డిగ్బాయి ఎక్కడోను. కానీ ఇప్పుడు ఆఫ్ షోర్ కూడా మనం చేస్తున్నాం. అంటే ఏమవుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది మనం సహజ వనరుల తరగతి అన్వేషణ బాగా చేస్తున్నాం. దీనివల్ల ఆ సహజ వనరుల వినియోగం తెచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి చెప్పేది ఏమిటంటే ఏ దేశంలో అయితే ఉత్పత్తి కారకాలు కొరతగా ఉంటాయో ఆ దేశంలో ప్రజలు డిమాండ్ చేసే స్థాయిలో మన వస్తు సేవలు మనం ఉత్పత్తి చేయలేము. మరి ఉత్పత్తి కారకాలు కొరతగా ఉండడానికి కారణం ఏంటి? ఒకటి, ఉత్పత్తి కారకాలు అసలే లేకపోవడం ఒక కారణం కావచ్చు. ఎందుకంటే గల్ఫ్ దేశాలు వంటి దేశాలు, గల్ఫ్ దేశాలు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా దేశాలు తీసుకుంటే అక్కడ ఏమిటంటే సారవంతమైన నేలలే లేవు, అంత ఇసుక నేలలు అక్కడ. అది యాక్చువల్గా ఉత్పత్తి కారకాలు లేకపోవడం, ల్యాండ్ లేకపోవడం. మరికొన్ని దేశాలు అంటే ఉత్పత్తి కారకాలు ఉన్నా వాటిని మనం ఉపయోగించుకోలేకపోవడం. ఎందుకు ఉపయోగించుకోలేకపోవడం అంటే వాటి గురించి అన్వేషణ జరగకపోవడం ఒక కారణం కావచ్చు, లేదా వాటి ఉపయోగంలో తీసుకురావడం కోసమైన టెక్నాలజీ కానీ క్యాపిటల్ కానీ మన దగ్గర లేకపోవడం ఒక కారణం కావచ్చు. మొత్తానికి ఏంటంటే ఏ దేశంలో సహజ వనరులు కానీ పూర్తిగా ఉపయోగించుకోలేకపోతే మనం పెరుగుతున్న డిమాండ్కి అనుకూలంగా ఉత్పత్తి చేయలేము. ది షార్టేజ్ ఆఫ్ ప్రొడక్టివ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఎ సీరియస్ ఆబ్స్టికల్ అంటే అవరోధం అన్నమాట టు ఎనీ ఎఫర్ట్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్. అంటే ఎప్పుడైతే ఉత్పత్తి కారకాలు కొరతగా ఉంటాయో మన ఉత్పత్తిని మనం పెంచలేము. తర్వాత ఆపరేషన్ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, ఇది అన్ని సిద్ధాంతాలకు ఇది కామన్ గా వర్తిస్తుంది. కారణం ఏంటంటే చరానుపాత సూత్రం అన్వయించబడుతూ ఉంటుంది, అది అన్ని రంగాల్లో కూడా. కాబట్టి ఎప్పుడైతే ఈ చరానుపాత సూత్రం అన్వయించబడుతూ ఉంటుందో మనం ఉత్పత్తిని ఎక్కువ స్థాయిలో మనం పెంచలేము. ఇది కూడా ఒక కారణమే. తర్వాత హోర్డింగ్, ఇది బాగా మనం చెప్పుకోవాలి. అసలు మనకి స్కేర్సిటీ ఎందుకు వస్తుంది? ఒకటి, నేచురల్ స్కేర్సిటీ, సహజంగా ఉత్పత్తి లేకపోవడం. రెండోది ఏంటంటే ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేటెడ్ బై ద ట్రేడర్స్. ఏంటంటే అసలే ఫ్యామిన్స్, కరువు కాటకాలు, ఫ్లడ్స్ వచ్చేసి ఉత్పత్తి దెబ్బతిని ఉత్పత్తి లేకపోవడం, అది ఎవరు ఏం చేయలేము, అది గాడ్స్ ఎఫర్ట్, దేవుడి ద్వారా జరిగింది అది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో వ్యాపారస్తులు అధిక లాభాలు ఆశించి అంచనా వ్యాపారం చేసి వాడి యొక్క ధరలు పెరుగుతాయి, తద్వారా లాభాలు పొందేద్దామనే ఉద్దేశంతో అక్రమ నిర్ణయాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్ గా ఉత్పత్తి జరిగినా వాటి యొక్క ధరలు ఎక్కువగా వినియోగదారులు పే చేయాల్సి వస్తుంది అనమాట. దాన్ని ఏమంటామంటే మనం హోర్డింగ్ అంటాం. అక్రమ నిల్వ అంటే వ్యాపారస్తులు ప్రభుత్వం నుంచి తాము లైసెన్స్ ఎంత మేరకు తీసుకున్నారో, అనుమతి ఎంత మేరకు తీసుకున్నారో ఆ స్థాయి వరకే వాళ్ళు స్టాక్ చేయాలి. అందుకని ఎక్కువ స్థాయిలో స్టాక్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం హోర్డింగ్ అంటాం. ఈ హోర్డింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది అనమాట. ది స్టాక్స్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ ఆఫెన్ టు అండర్గ్రౌండ్ during a period of inflation and rising prices, causing further scarcity of these goods in the market. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ లాభాలు పొందుద్దామని చెప్పి ముఖ్యంగా నిత్యావసర వస్తువులని వాళ్ళు అండర్ గ్రౌండ్ తరలించేస్తూ ఉంటారు.
మరి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది, అది ఏం చేయలేదా అంటే ప్రభుత్వ యంత్రాంగం పెర్ఫెక్ట్ గా పనిచేస్తే పర్వాలేదు, కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కరప్షన్, ముఖ్యంగా బంధుప్రీతి కానీ లేదా లంచాలు తినడం అలవాటు పడిపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటే అది అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ హోర్డింగ్ వల్ల ఎవరు బాధపడతారంటే ముఖ్యంగా పూర్ క్లాసు, మిడిల్ క్లాసు బాగా సఫర్ అవుతారు. కారణం ఏంటంటే వీళ్ళ ఆదాయ స్థాయి ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏమో మార్కెట్లో ఎక్కువ ధరలు ఇచ్చి ఆ వస్తువులను కొనుగోలు చేయలేరు. కాబట్టి నిత్యావసర వస్తువులు ఎప్పుడైతే బ్లాక్ మార్కెట్ జరిగాయో, హోర్డింగ్ జరుగుతున్నాయో, ఆటోమేటిక్ గా దేశంలో ప్రజలు బాగా సఫర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తర్వాత లాప్ సైడెడ్ ప్రొడక్షన్. ఇక్కడ ఏమిటంటే దేశంలో ఏ రకమైన వస్తువులు ఉత్పత్తి చేయాలి, దీనికి ఎకనామిక్స్ లో మనం ఏమంటాం, మార్కెట్లో ఏ వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువును ఉత్పత్తి చేయాలి. కానీ ఉద్యమదారులు లేదా వ్యాపారస్తులు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ వస్తువును ఉత్పత్తి చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి ఆలోచిస్తారు. ఉదాహరణకి లగ్జరీ కమోడిటీస్ ఉన్నాయి, ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి ఎక్కువ లాభాలు వచ్చే, మార్జిన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క పెట్టుబడులన్నీ కూడా ఆ ఉత్పత్తులనే కేంద్రీకరిస్తారు. దానివల్ల ఏమవుతుంది, దేశంలో అత్యధిక ప్రజానీకం వాడే నిత్యావసర వస్తువుల యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉండదు. అటువంటిప్పుడు నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే దేశంలో పరిమితంగా ఉండే పెట్టుబడులని ఏ వస్తువులు ఉత్పత్తి చేయడానికి ఉపయోగించాలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ లాప్ సైడ్ ప్రొడక్షన్ వల్ల ప్రజలు ఒక వస్తువులు డిమాండ్ చేస్తే ధనవంతులు ఉపయోగించే నిత్యావసర వస్తువులను వాళ్ళు ఉత్పత్తి చేసినప్పుడు ఏమవుతుందంటే నిత్యావసర వస్తువులకు ధరలు బాగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. ప్రొడక్షన్ ఆఫ్ లగ్జూరియస్ గూడ్స్ విత్ ప్రాఫిట్ మోటో ఇది జరుగుతూ ఉంటుంది. తర్వాత హోర్డింగ్ బై కన్జ్యూమర్స్, ఇది కూడా ఈ హోర్డింగ్ బై కన్జ్యూమర్స్ ఎందుకంటామంటే వినియోగదారులు కూడా ఒకసారి భయం ఉంటుంది. ఆ మధ్యన కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ ప్రకటించేస్తారు, కంటైన్మెంట్ జోన్స్ వస్తాయి, రెడ్ జోన్స్ వస్తాయి అంటే చాలా మంది భయపడిపోయి ఒక 2-3 నెలలు సరిపోయిన రైసు లేదా ఈ పల్సెస్ ఇవన్నీ తెచ్చి స్టాక్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రతి వినియోగదారునికి భయమే, ఏమో మార్కెట్లో వస్తువులు దొరుకుతాయో దొరకవో అనే ఉద్దేశం. కాబట్టి కొన్ని సందర్భాలు ఏమిటంటే ఉత్పత్తిదారులు అధిక లాభాలు ఆశించి హోర్డింగ్ చేయడం ఒక ఎత్తు, వినియోగదారులు అంత స్థాయిలో చెయ్యరు. వాడి కుటుంబ అవసరాల మేరకు ఉదాహరణ వాళ్ళకి నెలకు ఒక 20 కేజీలు కావాలనుకోండి, మా అయితే ఒక 40 కేజీలు 60 కేజీలు స్టాక్ చేసుకుంటారు. ఎందుకంటే భయం, మా మార్కెట్లో వస్తువులు దొరకవేమో అని. దానివల్ల కూడా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అంటే ఉత్పత్తిదారుల వల్ల అవకాశం ఉంటుంది, వినియోగదారుల వల్ల అవకాశం ఉంటుంది. కానీ వినియోగదారుల వల్ల ధరలు పెరగడం అనేది నామమాత్రమే. ఉత్పత్తిదారులు బ్లాక్ మార్కెట్ చేసి హోర్డింగ్ చేయడం వల్లే ధరలు బాగా పెరిగే ప్రమాదం అనేది ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది కాజెస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సప్లై. ఇక్కడ మనం చూసింది ఏమిటంటే డిమాండ్ ప్రభావితం చేసే అంశాలు చూసాం, అలాగే సప్లైని ప్రభావితం చేసే అంశాలు చూసాం. అయితే ద్రవ్యోల్బణం ఏర్పడిన తర్వాత ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఉత్పత్తి పైన ప్రభావం ఉంటుంది, వినియోగం పైన ప్రభావం ఉంటుంది, పంపిణీ పైన ప్రభావం ఉంటుంది, అదే ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన కూడా ప్రభావం ఉంటుంది. అన్ని రకాల ప్రభావాలు చూద్దాం. ద్రవ్యోల్బణానికి డిమాండ్ ప్రభావితం చేసే అంశాలు, సప్లైని ప్రభావితం చేసే అంశాలతో పాటు మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. దాని ఏమంటే అదర్ కాజెస్ అంటాం. అందులో ఫస్ట్ వన్ ట్యాక్స్ పాలసీ. ప్రభుత్వం పన్నుల విధానం కూడా ధన స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూడండి, గత 20 రోజులు బట్టి ప్రభుత్వము డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచేస్తుంది. దీన్ని ఏమంటే మూలిగే నక్కమే తాటిపండి పడేట్టు అయింది. ఇది ఏమిటంటే యాక్చువల్గా అసలుగే ప్రజలకు ఆదాయాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచితే ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఇలాగ ఏమవుతుందంటే ప్రభుత్వం తన ఆదాయం సమకూర్చుకోవడం కోసం విపరీతంగా పన్నుల విధానాన్ని కానీ ఉపయోగించుకుంటే దానివల్ల ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇది కూడా ఒక కారణమే. ఏంటంటే ఒకసారి మన దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు లేకపోవచ్చు, కానీ గ్లోబలైజేషన్ వల్ల అనేక దేశాల మధ్య వర్తక వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉంటాయి. కాబట్టి దానివల్ల ఏమైతే ఆ దేశంలో ఏమైనా ద్రవ్యోల్బణ ఛాయలు కనిపిస్తే దాని ఎఫెక్ట్ మన పైన కూడా పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత డివాల్యుయేషన్, దీని తెలుగులో మూల్య న్యూనీకరణ అంటారు. మన మూల్య న్యూనీకరణ అనేది ఎప్పుడు చేస్తారు అంటే మన యొక్క ఎగుమతులు పెంచుకోవడానికి, దిగుమతులు తగ్గించుకోవడానికి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి చేస్తూ ఉంటారు మూల్య న్యూనీకరణ అని. అంటే ప్రభుత్వము మన దేశం కరెన్సీని ఉద్దేశపూర్వకంగా తగ్గించుకుంటే లేదా బంగారు రూపంలో తగ్గించుకుంటే దాన్ని ఏమంటామంటే మూల్య న్యూనీకరణ అంటాం. దీనివల్ల ఏమవుతుంది, విదేశాల్లో మన ఉత్పత్తులు చౌకవుతాయి. విదేశాల ఉత్పత్తులు చౌకవడం వల్ల అక్కడ డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇట్లా సైమల్టేనియస్గా ఏమవుతుందంటే దిగుమతులు కూడా ప్రీమియం అవుతాయి. ఎగుమతులు చౌకవుతాయి, దిగుమతులు ప్రీమియం అవుతాయి. కానీ భారతదేశం వంటి దేశాల్లో దిగుమతుల యొక్క పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మూల్య న్యూనీకరణ వలన కూడా దిగుమతులు ప్రీమియం, దానివల్ల ధరల స్థాయి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏమిటి అంటే థర్డ్ పార్ట్, ఇందులో ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం ఏర్పడిన తర్వాత దాని యొక్క ప్రభావం చాలా సివియర్గా ఉంటాయి. సమాజంలో అన్ని వర్గాల వారు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారంటే మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. పెన్షనర్స్ కానీ లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్ కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కానీ వీళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు.
అదేవిధంగా దేశంలో ఉత్పత్తి పైన దీని ప్రభావం పడుతుంది, పంపిణీ పైన ప్రభావం పడుతుంది, వినియోగం పైన ప్రభావం పడుతుంది, ఎగుమతులు దిగుమతుల పైన ప్రభావం పడుతుంది. మొత్తం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ సివియర్ మైక్రో ఎకనామిక్ ప్రాబ్లం. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ సివియర్ మైక్రో ఎకనామిక్ ప్రాబ్లం. కాబట్టి ఇవాళ వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూద్దాం. దాని ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాం. When inflation continues to persist in the long run, it disrupts the economic and social life of the people in the economy. ద్రవ్యోల్బణం కానీ ఎక్కువ కాలం కానీ ఉంటే అది ఏదో వాకింగ్ ఇన్ఫ్లేషన్ లేదా క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అయితే పర్వాలేదు, అది వేరే సమస్య పోయే అవకాశం ఉంటే అది అవసరం కూడాను. కానీ అది రన్నింగ్ ఇన్ఫ్లేషన్ కానీ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ కానీ అయితే ఏమవుతుంది అంటే అది లాంగ్ రన్ లో కానీ కంటిన్యూ అయితే ఏమవుతుంది అంటే మొత్తం ప్రజల తాలూకా ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్ బాగా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్షన్, ఉత్పత్తి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తే చూద్దాం. ఏ మైల్డ్ డోస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ యాక్ట్స్ లైక్ ఏ టానిక్ అండ్ డస్ గుడ్ టు ద ఎకానమీ. మైల్డ్ డోస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? నామమాత్రంగా ధరల స్థాయి పెరగడం అనేది అవసరమే. ఇప్పుడు ఒక వ్యక్తికి అనారోగ్యం చేసింది అనుకోండి, ఉదాహరణకి కాఫ్ బాగా ఉంది, డాక్టర్ కాఫ్ సిరప్ ఇచ్చాడు. కాఫ్ సిరప్ కొంచెం టేస్ట్గా ఉంటుంది, తీయగా ఉంటుందని చెప్పి డాక్టర్ ఏమన్నాడంటే రోజు రాత్రి పడుకోవే ముందు ఒక కప్పు తాగు అన్నాడు. అదేదో బాగా తీయగా ఉందని చెప్పి 2 రోజుల బాటిల్ మొత్తం అమలు చేస్తే ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది, నిద్రలో జారిపోతాడు. అంటే ఏమిటి అక్కడ ఎంత స్థాయిలో ఉండాలి అంత స్థాయిలో ఉండాలి. అంటే ఇక్కడ ఏమిటంటే ధరల స్థాయిలో పెరుగుదల అవసరమే, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ టానిక్. బట్ అదేమిటంటే సివియర్ అయిపోతే ఏమవుతుందంటే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ కానీ అయిపోతే ఏమవుతుంది అంటే ప్రజల యొక్క జీవితం దుర్భరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ఇంక్రీజింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ దేర్ బై ప్రమోట్స్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఎప్పుడు కూడా ఏమనుకుంటారు, తాము ఉత్పత్తి చేసే వస్తువులకు ధరలు పెరగాలి, అదేదో 3%, 4%, 5% పెరిగితే వాళ్ళకి చిన్న బూస్టింగ్ లా ఉంటుంది, వాళ్ళకి టానిక్ లా ఉంటుంది అనమాట. దానివల్ల వాళ్ళకి ఆసక్తి వచ్చి ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. వాళ్ళు అనుకోవచ్చు 10% పెరిగిపోవాలి, 20% పెరిగిపోవాలని. కానీ దానివల్ల ఏమవుతుందంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ధర స్థాయి మితిమీరి పెరిగిపోతే సమిష్టి డిమాండ్ పడిపోయి సంస్థలన్నీ కూడా క్లోజ్ అయిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అంచేది ఏమిటంటే మైల్డ్ ఇన్ఫ్లేషన్ విల్ యాక్ట్ యాజ్ ఎ టానిక్, బట్ సివియర్ ఇన్ఫ్లేషన్ అందువల్ల ఏమంటే ఎకానమీలో ప్రజల తనకు సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ అనేది బాగా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం అనేది ఉంటుంది. అంచేత ఇక్కడ ప్రొడక్షన్ ఎందుకు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే ధరల స్థాయి బాగా పెరిగిపోతూ ఉంటే సమిష్టి డిమాండ్ పడిపోవడం, సమిష్టి డిమాండ్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గించుకోవడం, ఇంకా పరిస్థితి తీవ్రం అయిపోతే ఉత్పత్తి కార్యక్రమాలు స్తంభింప చేయడం ఇలా చేయాల్సి వస్తుంది. స్తంభింప చేయడం అలాంటి పరిస్థితి కానీ ఏర్పడితే ఏమవుతుంది అంటే అది ఎకానమీ పైన నెగిటివ్ ఎఫెక్ట్స్ బాగా పడే అవకాశాలు ఉంటాయి. ఎక్స్పాన్షన్ ఇన్ ద మనీ సప్లై ఇన్ అన్ ఎకానమీ అంటిల్ ఇట్ రీచెస్ ది ఫుల్ ఎంప్లాయ్మెంట్ స్టేజ్ యాక్ట్స్ లైక్ ఎ టానిక్. అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై మనం ఎంతవరకు పెంచవచ్చు అంటే కీన్స్ అభిప్రాయం ఏంటంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ వరకు కూడా మనీ సప్లై పెరిగితే దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ టానిక్. ఆ స్థాయికి మించి ఇంకా మనీ సప్లై పెరిగిపోతే ఏమవుతుందంటే ద్రవ్యానికి ఉండే డిమాండ్ కంటే ద్రవ్య సప్లై పెరిగిపోయి ద్రవ్యం తనకు విలువ పడిపోతుంది, ధరల స్థాయి దారుణంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇట్ ప్రమోట్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్. అంటే మనీ సప్లై ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ వచ్చే వరకు కూడా రైజ్ చేస్తే దానివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. బట్ ఆఫ్టర్ రీచింగ్ ద ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్లేషన్ విల్ హ్యావ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎకానమీ. ఎప్పుడైతే ఎకానమీ ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ రీచ్ అయిపోయిందో దానివల్ల ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థలో నెగిటివ్ ఎఫెక్ట్స్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కనిపించే అవకాశాలు ఉంటాయి. అంటే ఏమిటి? ఉత్పత్తి పైన కానీ, ఉద్యోగిత పైన కానీ, ఆదాయాల పైన కానీ అన్నిటిపైన కూడా ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. వాట్ ఆర్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఒకటి డిక్రీజ్ ఇన్ సేవింగ్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్. ధనస్థాయి మితిమీరి పెరిగిపోతుంటే ఏమవుతుంది? ప్రజల యొక్క పొదుపు రేటు తగ్గిపోతుంది మరియు మూలధన సంచయనం కూడా తగ్గిపోతుంది. మరి పొదుపు రేటు తగ్గిపోతుంది ఎలాగైనా మీకు డౌట్ రావచ్చు. ఉదాహరణ ఒక వ్యక్తికి నెలకి 50 రూపాయల ఆదాయం వస్తుంది అనుకుందాం. అతను తన యొక్క ఆదాయంలో 40,000 ఖర్చు పెట్టుకుంటున్నాడు, 10,000 దాచుకుంటున్నాడు. అంటే అతను ఎంపీసీ ఏమో ఏదైనా చెప్పండి 80%, ఎంపీఎస్ ఏమో 20%. అయితే ఇలాంటి పరిస్థితులు ధరల స్థాయి బాగా పెరిగిపోతాం అనుకుందాం. పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే అతను తన ఆదాయంలో 50,000లో ఇంతకుముందు 50,000 రూపాయలు 40,000 ఖర్చు పెట్టుకున్నాడు అనుకున్నావే, 40,000 రూపాయలతో వచ్చే వస్తు పరిమాణం ఇప్పుడు 45,000 పెడితే కానీ రాలేదు. అటువంటిప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా అతను ఇంతకుముందు 10,000 సేవింగ్ చేసిన వల్ల ఇప్పుడు 5,000 సేవింగ్ చేయగలుగుతాడు. అంటే చెప్పేది ఏంటంటే ధరల స్థాయి పెరిగిపోతూ ఉంటే ప్రజలు తమ యొక్క వినియోగ స్థాయి నిలబెట్టుకోవడానికి తమ యొక్క పొదుపును తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే పొదుపు తగ్గుతుందో, సేవింగ్ ఎప్పుడైతే తగ్గుతుందో చైన్ రియాక్షన్ ఉంది. అక్కడ సేవింగ్ తగ్గితే ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ తగ్గితే క్యాపిటల్ ఫార్మేషన్ జరగదు. అంచేత పొదుపు రేటు, పెట్టుబడి రేటు, మూలధన సంచయం ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్న చలాంకాలు. కాబట్టి ఎప్పుడైతే పొదుపు నెగిటివ్గా ఎఫెక్ట్ అయిందో ఆటోమేటిక్గా దేశంలో మూలధన సంచయం కూడా పెద్దగా జరగదు. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విల్ బి యాడ్వర్స్లీ ఎఫెక్టెడ్.
మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది దాని తెలుగులో ఏమంటే విదేశీ వ్యాపార చెల్లింపుల ఖాతా అంటాం. అంటే ఏంటి, అక్కడ ఒక సంవత్సర కాలంలో ఒక దేశం ఇతర దేశాలు జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ పెట్టుకోవాలి మనం. అంటే విజిబుల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఇన్విజిబుల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, తర్వాత క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్, తర్వాత బారోయింగ్స్, మొత్తం అన్ని కూడా అకౌంట్లో వేస్తాం. అంటే ఒక దేశం ఇతర దేశాల నుంచి పొందే ఆదాయాలన్నీ కూడా మనం క్రెడిట్లో చూపిస్తాం, ఒక దేశం ఇతర దేశాలు చెల్లించిన ఆదాయాలన్నీ కూడా డెబిట్లో చూపిస్తాం. అటువంటిప్పుడు ఏమవుతుందంటే క్రెడిట్ పార్ట్ కన్నా డెబిట్ పార్ట్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమో యాడ్వర్స్ అయిపోతుంది. దాన్ని నెగిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. మరి భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎందుకు నెగిటివ్గా ఉంటుంది అంటే మనకి దిగుమతుల యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది, ఎగుమతుల యొక్క పరిమాణం తక్కువగా ఉంటుంది. మరి ద్రవ్యోల్బణం దేనికి దారితీస్తుంది అంటే దిగుమతి వస్తువుల యొక్క బాగా ప్రీమియం అయిపోతున్నప్పుడు ఏమవుతుంది అంటే అడ్వాన్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే ఏమిటి అర్థం, అక్కడ మనం విదేశీ వ్యాపార చెల్లింపులు కాగా నెగిటివ్ అయిపోతే ఏమవుతుందంటే మనం ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్కువగా విదేశాలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఆర్ డైవర్టెడ్ ఫ్రమ్ ఎసెన్షియల్ గూడ్స్ ఇండస్ట్రీస్ టు అదర్ సెక్టర్స్. సాధారణంగా ఏ ఉత్పత్తులు అవసరమో ఆ ఉత్పత్తులు చేయడానికి మనం ప్రొడక్టివ్ రిసోర్స్ ఉపయోగిస్తే మంచిదే. కానీ ఈ పెట్టుబడిదారులు ఉద్యమదారులు ఏం చేస్తూ ఉంటారంటే అధిక లాభాలు ఆశించి లగ్జూరియస్ గూడ్స్ ఉత్పత్తి చేస్తే తమకు ఎక్కువ లాభాలు వస్తాయనుకొని ప్రొడక్టివ్ రిసోర్స్ అన్ని కూడా అంటే ఉత్పాదకరన్నిటి కూడా అటువైపు డైవర్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంటే ఆర్థిక వ్యవస్థలో నిత్యావసర వస్తువులకు డిమాండ్, నిత్యావసర వస్తువులకు ఉత్పత్తి తగ్గిపోతుంది, నిత్యావసర వస్తువులకు ధరలు బాగా పెరిగిపోతాయి. మరి దేశంలో భారతదేశం వంటి దేశాల్లో ఇంచుమించు 75% మిడిల్ క్లాస్ పూర్ క్లాసే కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళపైన బాగా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇట్ లీడ్స్ టు హోర్డింగ్. ధరస్థాయి బాగా పెరిగిపోతుంటే ఇంకా ఎక్కువ అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో వ్యాపారస్తులు అక్రమణలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్, ఇదంతా ఎఫెక్ట్స్ ఆన్ ప్రొడక్షన్. సెకండ్ వన్ ఏమిటి అంటే ఎఫెక్ట్ ఆన్ డిస్ట్రిబ్యూషన్, అంటే పంపిణీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని. ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రిజల్ట్స్ ఇన్ గ్రేటర్ గెయిన్స్ టు ద రిచర్ సెక్షన్స్ ఆఫ్ ద ఎకానమీ. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం ఎక్కువ కాలం కొనసాగితే సమాజంలో లాభపడేవారు ఎవరు, బాగుపడేది ఎవరు అని ఆలోచిస్తే ద రిచర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఎవరు రిచర్ సెక్షన్స్ అంటే ట్రేడర్స్, ఇండస్ట్రియలిస్ట్ అంటే పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ ఓనర్స్, వాళ్ళు బాగా ఇంకా లాభాలు పొందుతూ ఉంటారు. ధనవంతులు ఉన్నవాడు ఇంకా ఎదిగిపోతూ ఉంటాడు అనమాట. వాళ్ళు బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్ సచ్ యాజ్ వేజ్ ఎర్నర్స్, పెన్షనర్స్ ఆర్ ద లోజర్స్. స్థిరాదాయ వర్గం వాళ్ళు, ముఖ్యంగా పెన్షనర్స్, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, వీళ్ళ యొక్క ఆదాయాలు పెద్దగా పెరగవు కాబట్టి, ధనసేకరణగా పెరగవు కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు బాగా సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత బారోయర్స్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ లెండర్స్ విల్ ఇంకర్ లాసెస్. అంటే రుణదాతలు రుణగ్రస్తులట ద్రవ్యోల్బణం వల్ల లాభం పొందుతారట, రుణదాతలు నష్టపోతారట. ఇది చాలా మంది విద్యార్థులు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఇది ఎలాగండి అని. రుణదాత లాభం పొందడం ఏంటి, రుణగ్రస్తులు లాభం పొందడం ఏంటి, రుణదాతలు నష్టపోవడం ఏంటి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇవాళ ఉదాహరణకి మనం ఒక తులం బంగారం 50,000 రూపాయలు ఉందా అనుకుందాం. ఎవరో ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకొచ్చి ఒక వ్యక్తి దాచుకున్న డబ్బులకు 50,000 వాళ్ళ భార్యకి బంగారం కొందాం ఒక తులం అనుకోని శ్రావణ మాసంలో. అయితే అతను ఏం చేశాడంటే మనమేమో 5% వడ్డీ ఇస్తా ఉన్నాం. అంటే 5% వడ్డీ ఇస్తామన్నాం అనుకునేసరికి ఏమవుతుంది, 100కి 5 అంటే 50,000 ఇంకా 5 లెక్కేసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది. అతను ఏం చేశాడంటే లెక్కేసుకున్నాడు, ఓహో అది ఎన్నాళ్ళు తీరుస్తావు అంటే 1 year నాకు టైం ఇవ్వండి అన్నాడు. 1 year టైం అండి ఇచ్చిన 1 year తర్వాత ఈ 50,000 కూడా వడ్డీతో కలిపి సుమారు ఒక 60,000 ఎంతో 65,000కి వెళ్ళింది అనుకుందాం. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ 1 year ఈ అప్పు ఇచ్చిన రుణదాత బంగారం కొనడానికి వెళ్ళేసరికి ఏమైందంటే అదే బంగారం తాలూకా విలువ 70,000 చెప్పాడు అనుకుందాం. అంటే ఏమైంది అక్కడ యాక్చువల్గా ఎవరు బెనిఫిట్ పొందాడు అంటే 50,000 వాళ్ళు అప్పు తీసుకొని రుణగ్రస్తుడు ఆ ద్రవ్యంతో బంగారం కొని బెనిఫిట్ పొందాడు. అదే 50,000 తిరిగి 50,000 వడ్డీతో సహా తిరిగి తీర్చిన తర్వాత రుణదాతకి అదే అమౌంట్ పెడితే ఆ తులం బంగారం రాలేదు. కాబట్టి అక్కడ ఎవరు నష్టపోయారు అని ఆలోచిస్తే రుణదాత నష్టపోయాడు, రుణగ్రస్తుడు లాభపడ్డాడు. అంతే చెప్పేది ఏమంటే ద్రవ్యోల్బణ కాలం ధరల మితిమీరి పెరిగే కాలంలో అప్పులు ఇచ్చేవాడికి బెనిఫిట్ ఉండదు, అప్పులు పుచ్చుకునేవాడు దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే వాడు బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంచేత బారోయర్స్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ లెండర్స్ విల్ ఇంకర్ లాసెస్. నాన్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అంటే ఇంకా ఇతర ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఆర్థికేతర అవేంటో చూద్దాం. ఇట్స్ లీడ్స్ టు సోషల్ అన్రెస్ట్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. అంటే ద్రవ్యోల్బణం కానీ ఎక్కువ కాలం కొనసాగితే ఏమవుతుందంటే ప్రజల్లో అసహనం బాగా పెరిగిపోతుంది. ఎవరిపైన పెరిగిపోతుంది, ప్రభుత్వం పైన పెరిగిపోతుంది. ఏమిటి ప్రభుత్వం ధరలు కంట్రోల్ చేయలేకపోతుంది, మా యొక్క ఆదాయాలు పెరగడం లేదు, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అనే ఒక భావన వచ్చేస్తుంది. వెంటనే ప్రజలు ఏం చేస్తారంటే ప్రజాస్వామ్య దేశాల్లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రయత్నాలు చేస్తారు. సో దీనివల్ల సోషల్ అన్రెస్ట్ పెరుగుతుంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రాజకీయ అనిశ్చితి కూడా వస్తుంది అనమాట. ఇన్ఫ్లేషన్ ఎంకరేజెస్ కరప్షన్. ఇన్ఫ్లేషన్ వల్ల అవినీతి కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఎలా పెరుగుతుంది అంటే
ప్రభుత్వం ఏం చేస్తుంది, బ్లాక్ మార్కెట్ అదుపు చేయడానికి వాటికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాడిని ఉపయోగిస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తమ అధికారాన్ని ఉపయోగించుకొని వ్యాపారస్తుల దగ్గర కొంచెం లంచాలు అవి మరిగిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని చూసి వదిలేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కరప్షన్ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. తర్వాత ది ఎకానమీ ఫాల్ ఇంటూ డెట్ ట్రాప్, ఒక రకమైన రుణ వలయంలో పడిపోతుంది డ్యూ టు ఇంక్రీజింగ్ డిపెండెన్స్ ఆన్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ బారోయింగ్స్. ప్రభుత్వం ఏం చేస్తుందంటే బడ్జెట్లో ఏర్పడిన నోట్ కవర్ చేసుకోవడానికి బారోయింగ్స్ పైన బాగా ఆధారపడింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది ప్రభుత్వాలు రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంచేత ద్రవ్యోల్బణం అనేది సివియర్గా ఎక్కువ కాలం కంటిన్యూ అయితే మాత్రం చాలా మంచిది కాదు. మైల్డ్ లెవెల్ ఇన్ఫ్లేషన్ మైల్డ్గా ఉంటే అదేమన్నా టానిక్లా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు పాఠ్యాంశంలో మనం ద్రవ్యోల్బణానికి గల కారణాలు ఏమిటి, ద్రవ్యోల్బణం తాలూకా ప్రభావం ఏంటో చూసాం. నెక్స్ట్ లెసన్లో ఈ థర్డ్ పార్ట్ కూడా ఉంది. ఆ థర్డ్ పార్ట్ ఏంటంటే ద్రవ్యోల్బణం తాలూకా నివారణ చర్యలు ఏంటి, తర్వాత ఫిలిప్స్ కర్వ్ అండ్ ఇన్ఫ్లేషన్, తర్వాత కీన్స్ తాలూకా ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనే 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలు కూడా ద్రవ్యోల్బణం పాఠంలో 3వ భాగంలో వివరిస్తాను. ఈ 3 భాగాలు కలిసి ఒకేసారి అధ్యయనం చేస్తే విద్యార్థులకు పాఠ్యాంశాలు పూర్తిగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ.